అందరు సోదరులు అందరు సమిష్టి విజయం అందరు కూడా నాకు బాగా సపోర్ట్ మంచి చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య జగన్ పాట అత్యధిక వ్యూస్తోని అంటే ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ, అంటే ఆ పాట మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ పాట చాలా హ్యాపీ రాయడం కానీ. అనిపించింది అన్న. ఇప్పుడు జగన్ విషయానికి వస్తే కొంచెం మాస్ లీడరు, రాజశేఖర రెడ్డి కొడుకుగా, అంటే ప్రజలతోని ఎట్లా ఉండాలి, ప్రజలు మనం పాదయాత్ర కానీ అతను చూస్తున్నాం. అతనికి ఎట్లా రాస్తే బాగుంటుంది అనే మీద రైటర్ అనుకుని చేశాడు అది లక్ష్మణ్. ఆ సందర్భంలో పాడిందే పాట అది. అది చాలా హిట్. అందులో కొన్ని ఉంటాయి నేమ్స్, అంటే కొన్ని ఆ ట్యూన్లోనే ఆ పేరు వింటే ఢిల్లీకి ఎడలు, అసలొంచబోడు ఎవరికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు. అందులో ఇంకో ఇంకో వర్డ్ కూడా వచ్చింది, గుంపు గట్టి జత కట్టిర్రు. జెండలు జత కట్టడమే మీ ఎజెండం, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండం. ఓహో బలిరా బలిరా బలి బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. ఇది ట్రెండ్ అయింది బాగా. అత్యధిక ట్రెండ్ అయిన ఈ వర్డ్ ఇది. థ్యాంక్ యూ. అంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ నుంచి మీకు వచ్చే రెస్పాన్స్? సంతోషం అనిపిస్తానా, ఎందుకంటే ఎక్కడ కలిసినా కూడా చాలా మంది ఇప్పుడు కూడా ఏదో ఒకటి మధ్యాహ్నం హోటల్ మీ పేరే ఉరుతలవుతుంది, గద్దర్ నర్సన్న అంటే చాలు, నల్గొండ నర్సన్న గద్దర్ అంటే చాలు. అట్లా ఏం లేదన్నా, వాళ్ళ ప్రేమ అభిమానం మనం పాడడం వరకే. తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేదంతా ఆయా పార్టీ కార్యకర్తలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు కానీ. మా పాటలు వినేది అంతా పేదవాళ్ళు, మంచి అంటే కొంచెం కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ వింటారు నా పాటలు. అట్లానే ట్రెండ్ అయిపోయింది. అందరు యూత్ కాంగ్రెస్, ఇప్పుడు మన కాలేజీలలో కూడా అందరూ నా పాటలు వేసుకొని చిన్న చిన్న కాలేజీలో పేరోల్ పార్టీస్ అట్లాంటి అక్కడ అంతే. ఇప్పుడు రేవంత్ అన్న పాట 3 రంగుల జెండా పాట నీకు అన్ని కాలేజీలలో వేస్తారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ పబ్బులలో కూడా అదే పాట వేస్తారు, 3 రంగుల జెండా పాటలు వేస్తారు. మన జమ్మికుంటకు పోయినప్పుడు నీ గుండెలు అదిరిపోతున్నాయి, నీ వేదిక మీద ఉంటే అసలు ఊగిపోతున్నారు జనం. అన్న వస్తుంటేనే ఆ సాంగ్ వేయడం, అన్న మాట్లాడుతుంటే సాంగ్ వేయడం, అన్న దిగి వెళ్ళిపోతుంటే వేయడం. మధ్యలో వదిలిపెట్టడం సాంగ్ని. అవునన్నా. ఇప్పుడు ఎంఐఎం కూడా పాట పాడారు తెలుగు, అసదుద్దీన్ కానీ అక్బర్ కానీ అర్థమైందా? అంటే మీరు మీరు పాట నర్సన్న గద్దర్ ఇలా పాడతాడనే విషయం వాళ్ళకు అవగాహన ఉందా, లేకపోతే ఎవరైనా మధ్యలో వ్యక్తి మీకు చేశారు? దీని విషయం మాట్లాడతాను. అయితే రేవంత్ అన్న పాట, మన జగన్ అన్న పాట విన్న తర్వాత ఏ లీడర్కైనా ఆ కింది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఓవైసీ గారు చెప్తారు కదా, ఇటు నల్గొండ గద్దరని నర్సన్న ఉంటాడు చాలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్కి ఆయన పాటు, జగన్కి ఆయన, చంద్రబాబు టాప్ వాయిస్ అని ఎవరో చెప్తుంటారు ఆయనకు. సాంగ్ విని వాయిస్ బహుత్ అచ్చా హై ఉनको బులాओ నర్సన్న కార్ అయితే ఇద్దరు ఓ ఏక్ బార్ ఆవు బోలో అది చెప్పారంట. అది చెప్తే నాకు ఒక ఎమ్మెల్సీ అక్కడ ఆ పార్టీకి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రెహమాన్ అని చెప్పేసి నాకు ఎప్పుడో ఒక ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ పాత పరిచయం. అంటే పరిచయం అంటే అతను ఒక దగ్గర డ్రైవర్గా చేసేది అతను. ఏదో అతను ఎంఐఎం ఓవైసీ గారి దగ్గరనే అతను డ్రైవరు. నీ కోమటిరెడ్డితో ఉండేది అప్పుడు, నేను 15 ఇయర్స్ బ్యాక్ ఇద్దరం అట్లా ఉంది. అయితే ఆ సందర్భంలో అరే ఒకసారి ఎట్లనన్నా, ఆయన ఎమ్మెల్సీ అయ్యాడట ఇప్పుడు, ఒకసారి పిలిస్తే బాగుండు అన్నట్టుగా ఒకసారి నాకు ఒక 4-5 టైమ్స్ ఫోన్ చేసిండు. నేనేందంటే ఏమని పాడాలి, ఇప్పుడు వాళ్ళకు తెలుగు రాదు, నాకు హిందీ క్లారిటీ రాదు, నేను ఏమని పాడాలని చెప్పేసి నేను అన్నీ దాటవేస్తూ వస్తే లేదన్నా అసలు సారే వస్తుంటుండు, ఓఎస్ సాపే మీ ఇంటికి వస్తుంటున్నాడు, తప్పదన్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పాడాల్సిందే అది ఇది అంటే, నేను హిందీలో అయితే పాడలేనంటే తెలుగు అయినా పర్వాలేదు మాకన్నా. అది ఎట్లా అయ్యింది ఒకసారి డిస్కస్ చేయాలంటే, దారుసలాం ఒకసారి అక్కడ ఒకసారి రమ్మ పార్టీ ఆఫీస్కి ఒకసారి మీరు ఇటు స్టూడియోకి బంజారాల్స్ పోయేటప్పుడు అందవేలో ఒకసారి రాండి అన్న అది అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకసారి నాకు ఓవైసీ గారు కూడా ఫోన్లో మాట్లాడారు, ప్లీజ్ సాబ్ ఆయ్యే ఎక్ బార్ అంటే సరే అనిపోయింది. తప్పేముంది, మన పని మనం అందరికీ పాడతాం, మనకి ఇక్కడ పార్టీలు భేదాలు అట్లాంటిది. అట్లా అనుకుంటే ఇప్పుడు మోదీ గారి గురించి మంచి పాట పాడి మీ స్టూడియోకి వస్తున్నా. బీజేపీ అట్లే బీజేపీకి కూడా నా సాంగ్స్ ఉన్నాయి. పోతే సార్ ఇది మంచి సాంగ్ జర అచ్చాగానా కావునా అంటే, సరే సార్ నాకైతే తెలుగు, నేను హిందీ రాదు అంటే, తెలుగు అయితే పర్వాలేదు, ఆవాజ్ అచ్చా హై ఆప్కా ఆప్కా వాయిస్ అచ్చా హై బహుత్ ఆవాజ్ అచ్చా హై తెలుగు మే గాओ బోలా. సరేలే అని చెప్పేసి తెలుగులో పాడినా. సరే అది ట్రెండ్ అయింది. అది చాలా ఒక 10 మెంబర్స్ అట్లా 15 మెంబర్స్ దాకా ఇది యూట్యూబ్లో అది కొంచెం బాగా పెడుతున్నారు. తమ్నెయిల్ పెట్టి నల్గొండ గద్దర్తోని ఓవైసీ గారు పాడిపించారు. వాళ్ళ లైన్ ఏంటి?
అంటే పాత బస్తీ అనేది వాళ్ళకు ఒక ఇది కదా, అంటే వాళ్ళ లైన్ ఏ లైన్ మీద ఆ పాట తీసుకున్నారు? అనా జీవిత దేశంలో ఎక్కడైనా అదే అర్థాలు, అదే పేద ప్రజలు, అదే మేము బాగా చేస్తాము, అందరూ మాకు సమానమే, హిందూ ముస్లిం సమానమే, క్రైస్తవులు అందరినీ బాగా చూసుకుంటా, ప్రేమిస్తా, నేను అందరు ఈ జనం అంతా అన్ని మతాలు కులాల వాళ్ళు వచ్చారు. దారుసలాంలో నాకు పరిచయం చేశాడు. 7 మెంబర్స్ 6 మెంబర్స్ ఎమ్మెల్యేస్ అందరూ ఆడ కూర్చున్నారు. అది గమ్మత్తు. నాకు ఐడియా లేక నేను అడిగాను, ఓఎస్ సాబ్ని అడిగి, సాబ్ ఏ బడా ఆఫీస్ అయినా ఓ రిసెప్షనిస్ట్లా వీళ్ళు ఎవరని అడిగింది. నేను అడిగితే ఆయన నవ్వాడు, నై సాబ్ పూరా హమారా ఎమ్మెల్యే అన్నాడు. ఏంది ఇట్లా కూర్చుంటుందన్న? లేదు 11 నుంచి 5 వరకు ఇట్నే కూర్చుంటారు వీళ్ళు. ఈ సిటీలో, ఓల్డ్ సిటీలో ఎక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ వస్తే వాళ్ళ సమస్యలు లెటర్స్ రాయడము, ఫోన్లు చేయడం, అది చేస్తారు. నాకు అది నచ్చింది బాగా. అట్లా అది ఏం చెప్తాం అక్కడ, అది దారుసలం అంటే అమ్మ లాంటిది, మీరు అందరికి హెల్ప్ చేస్తామని చెప్తారు అక్కడ వాళ్ళు. వాళ్ళు చెప్పిందే రైటర్తో డిస్కస్ చేసి రాపిచ్చి పాడింది, అది మీద హిట్ అయింది. బీజేపీది ఏ లైన్ తీసుకున్నారు మరి? బీజేపీది మోడీ గారిది సంబంధించి ఒకసారి వినిపిస్తారా? డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం, డమ్ డమ్